నమస్కారం. నేను ఈరోజు మీతో మా గురువుల్ని ఒక్కసారి స్మరించుకుంటూ మీ అందరికీ కూడా వాళ్ళు ఎలా ఉండేవారు ఒక విషయం మీ గురించి చెప్తాను. నాకు ఇప్పుడు 67 సంవత్సరాలు. నాకు చదువుకునేటప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఫస్ట్ మా నాన్నగారే నాకు టీచర్. తర్వాత పోస్ట్ మాస్టర్ అని ఒక ఆయన ఉండే హెడ్ మాస్టర్ కురుబిడి సత్య సుందరరావు గారు, అలాగే బుద్ధవరపు వీర వెంకయ్య, అలాగే చిట్టయ్య గారు. వీళ్ళని బాగా గుర్తుమాట. అంటే వీళ్ళు క్రమశిక్షణకి టైంకి వెళ్ళకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మా నాన్నగారు హెడ్ మాస్టరు, మా నాన్నగారు టీచర్ మేనేజర్గా ఉండేవారు. వాళ్ళ అబ్బాయి అయినా సరే లేట్ అవుతే మాత్రం మా నాన్నగారే తిట్టేవారు అన్నమాట. తర్వాత ఏంటంటే హై స్కూల్ దగ్గరికి వస్తాం. హై స్కూల్లో ఏంటంటే తెలుగు మాకు ఈయన లక్ష్మీనారాయణ గారు ఉండేవారు అన్నమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ హై స్కూల్లో జోష్యుల ఆయన చెప్పేవారు తెలుగు. మైలవరం సుబ్రహ్మణ్యం గారు చెప్పేవారు తెలుగు. నిజంగా తెలుగు చెప్తుంటే అలా చాలా చక్కగా ఎంతో రమణీయంగా ఉండేది అన్నమాట. నిజంగా తెలుగు పండితులు ఎలాగా ఇప్పుడు ప్రస్తుతం ఆ తెలుగు పండితులు ఆ రకమైన ధోరణిలో చెప్పటం లేదు. అంటే చెంపకమాల, కందం, తేటగీతి ఆ లక్షణాలు చెప్తూ ఆ లక్షణాలు తగ్గట్టుగా వాళ్ళు చదివి చెప్పేవారు అన్నమాట. ఇంకా మాకు క్రాఫ్ట్ మాస్టర్ ఉండేవారు అన్నమాట. అంటే ఆయన డ్రాయింగ్ మాస్టర్ ఒక ఆయన, అలాగే గోపాలరావు గారు అన్నమాట. అలాగే అంటే హిందీ మాస్టర్ ఉండేవారు అన్నమాట. ఆయన నాకు ఇప్పటికీ బాగా గుర్తు. కృష్ణరాయవారంలో కృష్ణుడిగా పాత్ర వహించారు. అలాగే సోషల్ స్టడీస్ చెప్పేవారు మాకు ప్రయాగ సుబ్బారావు గారని. ఆయన దుర్యోధనుడిగా చేశారన్నమాట. అప్పట్లో ఒక క్లర్క్గా ఉండేవాడు, ఆయన అర్జునుడిగా పనిచేశారన్నమాట. అంటే అప్పుడు కూడా ఏంటంటే నా మనసులో కలిగిన భావాలు చేయడానికి నేను ఒక నాటకం కూడా వేశాను. కీర్తిలోని చిక్కులని ఒక ఆచార్య మాస్టర్ అనేవాళ్ళం, ఆయన నా చేత వేయించారన్నమాట. అప్పటి నుంచి నాటకాలంటే నాకు ఇష్టం. ఇంకా అయిపోయిన తర్వాత మాకు బుల్లెబ్బాయి గారు అని ఒక ఆయన ఉండేవారు అనమాట. సైన్సెస్ చెప్పేవారు. మీసాల్ మాస్టర్ అనేవాళ్ళం, అంటే చెల్లపెళ్ళ సత్యనారాయణమూర్తి గారు అనమాట. ఆయన కూడా చాలా మంచి మాకు గుర్తు. ఇంకా ఆయన ప్రెసిడెంట్ గారు అబ్బాయా, లేకపోతే పెద్ద మనుషులు గారు కూతురా, లేకపోతే డాక్టర్ అమ్మాయ, లేకపోతే మాస్టర్ అబ్బాయి అని చూసారు కదా, అందరినీ కొట్టడమే. ఒక స్కేల్ చట్పట్ అంటే అందరూ కొట్టేవారు అనమాట. అంటే ఇచ్చిన పని చేయకపోతే మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా స్పేర్ చేసేవారు కాదు. వాళ్ళకు అవసరం ఏంటంటే చెప్పిన పని చెయ్యాలి, అనుకున్నది అవ్వాలి. అంటే పిల్లల్లో కూడా ఆ రకమైన భావన అనేది కలగజేసేవారు. ఇంకా తర్వాత జూనియర్ కాలేజీకి నేను రాజమండ్రిలో చదువుకున్నాను. మెండపేటలో చదువుకున్నాను, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. మరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుకున్నప్పుడు ఏంటంటే మాకు అప్పుడు పుల్లయ్య పంతులు గారు ఒక ఆయన ఉండేవారు. అలాగే కేపీ రామారావు గారు మాకు ఎకనామిక్స్ చెప్పేవారు, ఇప్పటికీ సార్ ఉన్నారు. తర్వాత ఏంటంటే ప్యారయ్య గారు ఇంగ్లీష్ చెప్పేవారు. అలాగే వెంకటరత్నం గారని సివిక్స్ హిస్టరీ చెప్పారు. ఆయన మా స్కూల్లో హెడ్ మాస్టర్ కూడా చేశారు. పన్నాల వెంకటాద్రి భట్ట శర్మ గారు తెలుగు చెప్పేవారు. తర్వాత ఏంటంటే పి సత్యనారాయణ గారని ఆయన మాకు హిందీ, ఆయన మాకు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ కూడా చేశారు. అంటే నిజంగా ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి పాఠాలు వాళ్ళని ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేదు. ఏం చేయంటే పాఠాలు ఎవరైనా చెప్తారు, కానీ ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మలచడానికి వాళ్ళ ఆలోచనలు మనలో గుర్తున్నట్లయితే మరి నిజంగా వాళ్ళే టీచర్. ఏ టీచర్ ఈజ్ నాట్ ఏ టీచర్ టు టీచ్ ది సబ్జెక్ట్, బట్ యూ హ్యావ్ టు ఇన్స్పైర్ ది స్టూడెంట్. అలా ఇన్స్పైర్ చేయాలన్నమాట. అలా చేసేవారు. తర్వాత ఏంటంటే మరి మాకు విఎస్ఎం కాలేజీలో నేను డిగ్రీ చదువుకున్నాను. మరి విఎస్ఎం కాలేజీలో డిగ్రీ చదువుకున్నప్పుడు ఏంటంటే అక్కడ మాకు ఇంగ్లీష్కి కేపీ గారు ఉండేవారు. అలాగే తెలుగుకేమో బాపిరెడ్డి గారు. మరి నిజంగా మా రామవరం ఆయన మంచి హరికథలు కూడా చెప్పేవారు, చాలా మంచి నల్లమిల్లి బాపిరెడ్డి గారు. మధుసూదన్ గారు చెప్పేవారు. మాళవికాగ్ని మిత్రం అని ఇప్పటికీ నాకు గుర్తుమాట. హిస్టరీకి ఏంటంటే ఎస్విపి ప్రభాకర్ నాయుడు అని చెప్పేవారు అన్నమాట. గంగారావు గారు, పివి గారు సివిక్స్ పాలిటిక్స్ చెప్పేవారు అన్నమాట. అలాగే శ్రీనివాసరావు గారు, అలాగే మాకు బాపిరాజు గారు. మాకు ఎన్సీసీ, నేను నేవీలో ఉన్నాను, అలాగే ఆర్మీలో కూడా ఎన్సీసీ క్యాడెట్గా ఉన్నాను అనమాట. బి సర్టిఫికేట్ వచ్చింది. ఎన్విఎస్ ఉండేవారు అనమాట. ఎన్విఎస్ తెలుగు చెప్పేవారు. ఇక్కడ సాంస్క్రిట్ మాస్టర్ సరదాగా ఉండేవారు అనమాట. ఆయన ఎప్పటికీ మర్చిపోను. నేను సాంస్క్రిట్ లేకపోయినా సాంస్క్రిట్ సరదాగా జాయిల్గా పిల్లలతో కలిసిపోతూ ఉండేవారు అనమాట. అంటే అవసరమైనప్పుడు కాస్త కళ్ళు ఎరచేసిన పిల్లలకి ఇంట్రెస్ట్గా ప్రీతిపాత్రంగా ఉండేవాడు, ఎప్పుడు కూడా మనసుకి గుర్తుండిపోతాడు. ఇంకా తర్వాత యూనివర్సిటీ అండి. 1978లో 82, 1978 80, 82 82 చేశాను. 2 ఎంఏలు చేశాను.
అందులో ఫస్ట్ ఎంఎల్ చేస్తే ఏంటంటే నేను ఎంఏ ఎడ్యుకేషన్ చేశాను, అంటే ఎంఈడి మాట. అప్పుడు ఏంటంటే మోహన్ రావు గారు ఉండేవారు మాకు. అలాగే పోర్షియా, డిఆర్ పోర్షియా అని ఆవిడ తాపేశ్వరమే, నేనంటే చాలా అభిమానించేవారు మేడం గారు. అలాగే మోహన్ రావు గారు, అలాగే కృష్ణమూర్తి గారు, ఆయన సైకాలజీ చెప్పారు అన్నమాట సార్. అలాగే ఆర్ఎస్బి రతనరాజు, తర్వాత సౌమిని కుట్టి అని ఒక కేరళ ఇచ్చారు. అలాగే కె సింహాచలం గారని, ఆయన సింహాచలం గారు అంటే ఎకనామిక్స్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పారు ఆయన. ఆ సార్ ఏంటంటే ద్రవిడ యూనివర్సిటీకి బీసీ కూడా చేశారు, ఇప్పుడు వైజాగ్లో ఉంటారు. చాలా మంచి బాగా చెప్పారు అలా మాట. అలాగే అంటే ఇక్కడ యూనివర్సిటీలో ఎంఈడి అయిపోయిన తర్వాత కాకినాడ పీజీ సెంటర్లో మరో ఒక ఎంఏ చేశాను, ఎంఏ పాలిటిక్స్. అక్కడ ఏంటంటే మాకు విఎస్కే హరినాథ్ గారు అని, హరినాథ్ మాస్టర్ వారు, అప్పారావు గారు, అలాగే జేవికే పండిట్ గారు, అలాగే అంటే ఏ వెంకట్రావు గారు, బీసీహెచ్ అప్పలరాజు గారు అనమాట. అప్పలరాజు గారు ఎలాగ నాకు గుర్తు అంటే ఆయన మాకు అడ్మినిస్ట్రేషన్, మాకు పొలిటికల్స్లో పాలిటిక్స్ కూడా మాకు చెప్పారు. ఆయన ఏంటంటే రాజకీయాల్లో కూడా జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. ఎన్టీ రామారావు గారు బాగా చదువుకున్న వాళ్ళని ఆనాడు తెలుగుదేశం వచ్చిన కోతలో ఈయన్ని కూడా తెలుగుదేశం జాయిన్ అయ్యి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా చేశారు మరిసాపేట. మళ్ళీ తర్వాత డిపార్ట్మెంట్కి వచ్చారనుకోండి. తర్వాత ఏంటంటే ఎన్ కృష్ణారావు గారు మాకు అప్పుడు స్పెషల్ ఆఫీసర్గా ఉండేవారు. దోసగిరి గారు ఇప్పటికీ మాకు మాకు మంచి పాలిటిక్స్లో బాగా చెప్పారన్నమాట. నేను ఎందుకు చెప్తున్నానే అంటే, ఇప్పుడు ఒక్కసారి అడగండి ఏ పిల్లలనైనా సరే, నీకు ఇప్పుడు మాస్టర్ ఉద్యోగం చేసే వాళ్ళని కానీ, లేకపోతే ఏదైనా సరే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళని కానీ, మీకు 10th క్లాస్లో ఇంగ్లీష్ ఎవరు చెప్పారు అని అడగండి, వాళ్ళు చెప్పగలరు. అయితే నిజంగా ఆ మాస్టర్ వాళ్ళని ఎప్పుడు ఇన్స్పైర్ చేసినట్లు లెక్క. నాకు ఇంగ్లీష్ ప్రేయస్ సుబ్బారావు గారు చెప్పారు 10th క్లాస్. సూపర్లేటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ ఎలాగ ఉండాలి, ఎలా చేయాలి ఫ్రేమ్ చెప్పింది నిజంగా ఆయనే. ఎందుకంటే మరి అటువంటి వాడు గురువుల్ని మర్చిపోకూడదు. మర్చిపోకుండా ఉండాలనుకున్నట్లయితే మనం చేసే మన యొక్క విద్యార్థుల పట్ల కూడా ఏంటంటే గురువులు బాధ్యత ఎప్పుడైతే మనం చేస్తారో అటువంటి వాళ్ళని మనం మర్చిపోం. మరి మీ గురువులు కూడా గురించి కూడా మీరు చెప్పండి, మీకు గుర్తున్నారా వాళ్ళు? ఒకసారి చెప్పండి. మీ డాక్టర్ చాగంటి నరసింహారావు, రాజమండ్రి.